సిటీ ఆఫ్ పర్ల్స్, సిటీ ఆఫ్ లేక్స్, సిటీ ఆఫ్ బిర్యానీ. ఎస్, మంచి బిర్యానీ దొరుకుతుంది అనే పేరు నుంచి అక్కడికి వెళితే మంచి జాబ్ దొరుకుతుంది అనే వరకు ఎదిగింది మన హైదరాబాద్. 434 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఆధారంగా కొన్ని నగరాలే పుట్టుకొచ్చాయి. హైటెక్ సిటీ, ఫార్మా సిటీ, ఫ్యాబ్ సిటీ. ఈ ప్రయాణం ఇక్కడతో ఆగిపోలేదు. త్వరలో 4th సిటీ రాబోతోంది. ఇంతకీ ఈ 4th సిటీ నిర్మాణం సాధ్యమేనా? న్యూయార్క్ ని మించిన నగరంగా అది మారుతుందా, లేదా రాజకీయ ప్రవచనంగా మిగిలిపోతుందా? సాధ్యాసాధ్యాలు ఏ రకంగా ఉన్నాయి చూద్దాం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఇక్కడ సైబరాబాద్ ని సృష్టించడానికి పడ్డ కష్టం, చేసిన ప్లానింగ్ అంతా ఇంతా కాదు. ముందుగా హైటెక్ సిటీని కట్టారు. కేవలం హైటెక్ సిటీనే సరిపోదు, ఇన్వెస్టర్లు రావడానికి, ఉండడానికి, మీటింగ్స్ పెట్టుకోవడానికి నోవోటెల్, హైటెక్స్, మాల్స్ ఇలా కొన్నింటిని నిర్మించేలా చేశారు. అంటే కార్పొరేట్లను ఇన్వాల్వ్ చేశారు. అలాగే మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చింది, ఒక ఐఎస్బి నిర్మాణం జరిగింది. హైటెక్ సిటీకి కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ కోసం ఇంజనీరింగ్ కాలేజెస్ కి పర్మిషన్స్ ఇచ్చారు. ఓవరాల్ గా సైబరాబాద్ క్రియేట్ అయిపోయింది. అచ్చం అలాగే పురుడు పోసుకుంటోంది ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీ. ముందుగా స్కిల్ యూనివర్సిటీ రాబోతోంది. ఆనంద్ మహీంద్రా అంతటి వ్యక్తిని స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా చేశారు. ఆ తర్వాత ఏఐసిటి